హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి పెద్దనపాడుకు వచ్చాను. ఈ పెద్దనపాడుకు ఒక ప్రత్యేకత ఉంది, ఈ టెంపుల్కి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే మన అల్లసాని పెద్దన ఉన్నాడు కదా, అల్లసాని పెద్దన వచ్చేసి మనుచరిత్ర అనే గ్రంథాన్ని ఇక్కడే కూర్చొని లిఖించినాడు. సో ఆయన పేరు మీదుగా మనకు వచ్చేసి ఈ ఊరికి పెద్దనపాడు అనే పేరు అనేది వచ్చిందన్నమాట. అదేవిధంగా అంతేకాకుండా ఈ అల్లసాని పెద్దన వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో మొదటివాడన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈయనకు బిరుదు వచ్చేసి ఆంధ్ర కవితా పితామహుడు అనే ఒక బిరుదు కూడా ఉంది. ఈయన అల్లసాని పెద్దన వచ్చేసి ఈ శివాలయం వచ్చేసి చాలా పురాతనంగా ఉండింది. ఇప్పటికి కూడా ఈ శివాలయము అనేది కొన్ని మరమ్మతులు చేపించేసి కొంచెం మార్చినారు తప్ప గుళ్ళో ఉండే శివలింగం మాత్రం, శివాలయంలో ఉండే శివ విగ్రహాలు ఇంకా ఎక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ పురాతన కాలం నాటివే ఈ విగ్రహాలు అన్నీ కూడా. అదేవిధంగా ఈ శివాలయం అనేది చాలా ప్రసిద్ధమైనది. అందులోని స్వామివారు కూడా చాలా మహిమాన్వితమైన టెంపుల్ అన్నమాట. ఇక్కడికి భక్తులైతే చాలామంది విచ్చేస్తున్నారు. అయితే ఈరోజు క్రౌడ్ అనేది చాలా తక్కువగా ఉన్నది. మేము అనుకోకుండా ఈ శివాలయానికి వచ్చినాము. ఇక్కడ ఈ టెంపుల్ అనేది ఊరి బయట అనేది నిర్మించడం జరిగింది. మనకు ఈ టెంపుల్కి వస్తానే మనకు ఎన్ని బాధలు ఉన్నాయి అన్నీ మర్చిపోతాము. చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అసలు మనం ఈ టెంపుల్కి నైట్ సమయంలో అంటే ఈవినింగ్ సమయంలో వస్తే, అది పొలాలలో ఈ శివాలయం నిర్మించడం జరిగింది కాబట్టి, పల్లెటూరు కాబట్టి అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నాకైతే ఇక్కడే ఈ లైటింగ్స్కి, ఈ దీపాలకి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మనం సరదాగా అలా వచ్చేసి దీపాలు వెలిగించుకొని స్వామివారిని దర్శించుకొని మన కోరికను విన్నవించుకోవచ్చు స్వామివారికి. అదేవిధంగా ఈ శివాలయంలో అంతా లైటింగ్స్ అన్ని డెకరేషన్ అయితే బాగా చేసినారు. ఇక్కడ చూడండి, అమ్మవారు చెట్టు కింద ఉంది. అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించినారు. ఇక్కడ ఈ గుళ్ళో ఉండే పూజారులు బాగా గుడిని అయితే చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా నీట్నెస్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఎక్కడ కూడా ఎలాంటి చెత్త వేయకుండా బాగా గోవులను పెంచుతున్నారు ఇక్కడ ఈ గుళ్ళో అయితే. ఇంకా చాలా మనకు మనసు ప్రశాంతంగా ఉండే విధంగా ఈ గుడిని అయితే వాళ్ళు మెయింటైన్ అనేది చేస్తున్నారు. ఇంకా కార్తీక మాసంలో ఈ శివాలయంలో అయితే నైట్ సమయంలో ఇక్కడ ధ్వజస్తంభానికి వచ్చేసి అది ఆకాశ దీపం అనేది వెలిగించడం జరుగుతుంది. ఇక్కడ ఈ శివాలయంలో వచ్చేసి మనకు అమ్మవారు, అదేవిధంగా వేణుగోపాల స్వామి అంటే శ్రీకృష్ణుడు వీళ్ళందరూ నెలకొని ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీలైతే ఇటు సైడ్ వచ్చినప్పుడు, కడప సైడ్ వచ్చినప్పుడు ఈ గుడిని తప్పకుండా దర్శించండి. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా మహిమాన్వితమైన టెంపుల్, అదేవిధంగా చాలా పురాతనమైన టెంపుల్. ఖచ్చితంగా మీరు ఈ గుడిని విజిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.